భారతదేశంలోనే అతిపెద్ద పండుగ వినాయక చవితి అంటే మీరేం చెప్తారు? ఖచ్చితంగా చెప్పవచ్చు. దాని యొక్క స్థానం కూడా అతిపెద్ద పండుగల్లోనే ఉంది. అందరూ మనుషులు ఐకమత్యంగా ఉండాలి అనే ఒక బోధనలు వినాయకుని యొక్క విగ్రహంలో చాలా స్పష్టంగా ఉన్నాయి. అవి అందరూ కూడా కలిసికట్టుగా నిర్వహించుకుంటే సందేహమే లేదు, అందరూ కూడా నిర్వహించుకోవచ్చు. ఎందుకంటే ఎవరి మాన్యతలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి. అయితే ముస్లిం సోదరులు దానిని సెలబ్రేట్ చేసుకోకపోయినా గానీ దానికి దూషించకూడదు, కనీసం ఆ బాధ్యత కనీసం వహించాలి. ఎందుకంటే హిందూ సోదరులు వాటిని పాటిస్తున్నారు. ఇప్పుడు ఏదో డీజేలు పెట్టారు, సాంగ్స్ పెట్టారు అని చాలా మంది ముస్లింలు కొట్లాటలు దిగుతుంటారు. వినాయక చవితినారు ఈ 9 రోజులు 11 రోజులు ఏదైతే వినాయకుని కూర్చోబెడతారో అలాంటి సమయాల్లో నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు అయితే అప్పుడు కూడా హిందూ సోదరులు కూడా ఒక విషయాన్ని గ్రహించాలి. అదేమిటి అంటే వినాయకుని యొక్క మండపాలు డీజే పార్టీల కోసం ఎంత మాత్రము నిర్మించడం లేదు. ఈ విషయాన్ని గమనించాలి. డీజే పార్టీల కోసం కాదంటున్నారు మీరు? కాదు అంటున్నాను. ఎందుకోసము అంటే ప్రస్తుతం ఎక్కడ వినాయక మండపం ఏర్పరిచినా గానీ అక్కడ డీజేలు పెట్టి డాన్స్లు చేసుకుంటూ అలా ఆ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. అలా కాకుండా భక్తి పాటలు, ప్రవచనాలు, అలాగే గీతా శ్లోకాలు యొక్క నేర్పించడం గానీ చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళు ఉన్నా గానీ వయసు అయిపోయింది ఇంట్లో ఎలాగో కూర్చొని ఉన్నారు, ఈ 9-11 రోజులు ఆ వినాయక మండపంలోనే భగవద్గీత క్లాసెస్ నిర్వహించండి. మీరు